సరే ఏంటది అది దిష్టితాడే నీకు తగిలే దిష్టి అంతా నా కళదేగా నా కాడే ఉన్నాయి ఆగమంటే నీలే ఆగు నేను ఆగనుగా నీలే ఆగు నా మాటను నీలే భయం లేదు, బయటికి రా. ఎవరమ్మా నువ్వు? జీపెక్కు, నీ గూడెల్లో దింపుతాను. దొరా దొరా, నా నీళ్ళని కాపాడి దేవుడు దొరా, దండాలు దొరా. ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందని మీకు తెలీదా? తెలుసు దొరా. తెలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా నీళ్ళని చూడకుండా నేను బతకగలా దొరా. ఏ గూడెల్లో మీరు కలుసుకోకూడదా? కుదరదు దొరా. దాందొక తెగ, నాదొక తెగ. ఓహో, అడవిలో కూడా తెగుళ్ళు ఉన్నాయా? సరే, జీప్ ఎక్కండి, గూడెల్లో దింపుతాను. మా గూడు ఇటు పక్కన దొరా, నీళ్ళు మీతో పాటు తీసుకెళ్ళండి. జీప్ ఎక్కు. అమ్మో దీపే. అవును, అయ్యగారు ఎక్కమంటున్నారుగా ఎక్కువ. పడిపోను. ఏం పడిపోలే. అక్కడేంటి, పైన కూర్చో. తప్పుదోరా, కళ్ళు పేలిపోతాయి. కదా మామ, వస్తానే, వస్తాను. మళ్ళీ రేపు వస్తానే. అట్టాగే వెళ్ళిపో. ఆపుతారా, ఆపండి. ఏమైంది? మా గూడు వచ్చేసిందిగా, ఇక్కడ దిగి అలా సర్కిల్ కాటుగా పారిపోతాను. మీతో బండి దిగడం మా అన్న చూశాడంటే నన్ను అరికత్తాడు బాబు గారు. ఊరు మొగలోని అమ్మూరు గుడి ముందు సాము చెప్తుంటాడు మా అన్న బొంగరా. వస్తాంతారా? సరే.
ఏమిటి అలా చూస్తున్నావు? ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ని. ఈ ప్రాంతంలో పులి భయం ఎక్కువగా ఉందని ఆ పులిని చంపడానికి ప్రభుత్వం నన్ను ప్రత్యేకంగా పంపింది. పులిని చంపడానికా? నీలాటోళ్ళు చాలా మంది వచ్చారు, పులికి మేత అయిపోయినారు. ఏటనుకున్నావు? క్రూర మృగం. తప్పుడు కూతలు కూస్తే తల పగిలిపోద్ది. పులి మా గూడెం అమ్మోరు. అమ్మోని చంపడానికి నువ్వు దేవుడురా? అవును, దేవుణ్ణి. అమాయకులైన మిమ్మల్ని అమ్మవారి పేరుతో తినేస్తున్న పులిని చంపడానికి నేను వచ్చాను. దేవుడు అయితే కాసుకో. ఈ తుపాకీ నేను పేలుస్తాను, నువ్వు సావకుండా బతకాల. అప్పుడు నువ్వు దేవుడివి. దేవుడే రాని. అవును దేవుడే. అవును దేవుడు. దండాలు పట్నం దేవరా, తప్పు అయిపోనాది. సరే, మీ గూడెం బొగతా ఇక్కడ రచ్చబండ కాడ కొలువు ఉంటాడు. నాతో రండి, తీసుకెళ్తాను. ఏడ్రా ఏదో కొలతా అడుగుద్దా? వెళ్ళరా. ఏటే ఈ మధ్య నలపూసలు బొత్తిగా కాబట్టలేదు. రాయేసి రక్తం ఇచ్చేసావా? నీరసపడిపోక పాత రక్తం ఇచ్చేస్తే కొత్త రక్తం వచ్చేస్తది. కొత్త రక్తం వచ్చింది అనుకో, పిడబిడ్డలు పెరిగిపోతాయి. దే ఆ తవ్వతో కొలవరా. చూసావా, అందరికి సాలడు కొలిస్తే నీకు తవిడు. బాగా తిని మళ్ళీ నాకు కాపాడేసరికి కొత్త రక్తంతో పిడబిడ్డలు ఆడిపోవాలి. తెలుసు. ఇదే ద్వారా గూడెం. దండాలు చిన్న బొగత. ఈరు పెద్ద బొగతగాని కలవాలంట. తొందర పడిపోయింది బొగత, ఇంతకన్నా ఎక్కువ డబ్బిచ్చుకోలేను. రగతం ధర పడిపోయినా రగతం దార ఆగిపోలేదు. పూరగా పిండుకోండి, పూర డబ్బు కాకండి. శబాష్. మనిషి రక్తం రుచి మరిగిన పులిని చంపాలని వచ్చాను. ఇక్కడ మనిషి రక్తం మనుషులే పీలుస్తున్నారన్నమాట. నేను కొత్తగా వచ్చిన ఏరియా ఫారెస్ట్ ఆఫీసర్ని. అడవిలో చెట్లకి పొట్లకి ఊరదలకి ఊరబిచ్చగలిగి నువ్వు ఆపేసరు కావచ్చు, కానీ ఇక్కడ మనుషులకి మా అన్నయ్య ఆపేసరు. అది కనిపిస్తూనే ఉంది. ఈ విషయంలో ఏం చేయాలో చేస్తాను గాని మీరు నా విషయంలో ఒక సహాయం చేయాలి. ఏదో సాయం? పులిని చంపాలని ఈ రోజు నుంచి మాటు వేయాలనుకుంటున్నాను. గూడెం మనుషులంతా అడవిలో 4 వైపుల నుంచి డ్యూటీలు పట్టుకుని డప్పులు వాయిస్తూ పులిని మాటు వైపు తరవాలి. ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఆట అమ్మవారితో ఆట. ఇంటి పేరు పులివారు, గూడెం పులిగూడెం. పులి మా కులదైవం. వెళ్ళిపో, వెళ్ళిపో. మనిషిని చంపుకు తింటున్న పులిని అమ్మవారంటారా? పులి క్రూరమగం అన్న సంగతి మీకు తెలీదు? మృగమన్నోడు బలైపోతాడు. వెళ్ళిపో, వెళ్ళిపో. సరే, పోతాను. ఆ పులిని చంపి తీసుకొచ్చి మీకే చూపించి మీ నమ్మకం అబద్ధం అని మీ చేత ఒప్పిస్తాను. వస్తాను. ఎక్కడ బాబు? ఎక్కడ పులి? అదిగో అక్కడ. బాబు బాబు, ఏది పులి? ఎదుగా అంతా వచ్చినాయి. మమ్మీ కూలైపోయింది, మమ్మీ కూలైపోయింది. అబ్బో, గడుగ్గాయవే. అయ్యి, కొడుగ్గా అనే మాట మీకెలా తెలుసు? మా డాడీ కూడా నన్ను కొడుగ్గా అనేవాడు. మరేంటో కదా మమ్మీ. అంకుల్, ఈ జీప్ మీదేనా? అవును బాబు. ఈ జీప్ లోనే మీరు అడిగి వెళ్తారా? అవును. అంకుల్, నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్. అంకుల్, ఇలాంటి జీప్ లోనే మా డాడీ కూడా అడిగికి వెళ్ళేవారు. బోల్డ్ రోజు నుంచి రాలేదు. మరేంటో కదా మమ్మీ. క్షమించండి, మీ వారు డిఎఫ్ఓ రఘునాథరావు గారు. ఓ, అయితే 6 నెలల క్రితం పులి. అయితే మీరిక్కడ ఉంటున్నాను.
వారు పోయిన చోటే నేను కూడా ఈ మట్లో కలవాలని బాబుకు నా చేతనైనా చదువు ఏదో చెప్తూ ఇక్కడే బ్రతుకుతున్నాను. అంకుల్ అంకుల్ మీ జీప్ బాగుంది. మా డాడీ కూడా జీప్ పైన వచ్చి మా మమ్మీ కల్లో కనపడతాట. అప్పుడు నన్ను కూడా లేదు మమ్మీ డాడీని చూస్తా అంటే లేపుతూ మరేంటో. అంకుల్కి ఏదో పని ఉంటుంది, మనం వెళ్దాం. నేను ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నానండి. మీకు ఏదైనా అవసరం అయితే కబురు చేయండి. అలాగే బాబు. ఏ అవసరం ఉంటుంది? మా నాని వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు ఎవరైనా సాయం ఉంటే బాగుందనిపిస్తుంది, అంతే. పసిపిల్ల వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబులు ఉండవు. మీ ప్రేమతో పాటు మీ వారి ప్రేమను నానికి అందించడమే వాడి ప్రశ్నలకు జవాబు. ఉంటానండి. ఉంటాను బాబు. టాటా అంకుల్. టాటా. ఎవరు నువ్వు? నా పేరు తౌటయ్య, గెస్ట్ హౌస్ వాచ్మెన్ ని. అక్కడేం చేస్తున్నావు? కాకిని కొడుతున్నా. కాకినా? ఎందుకు? ఇంకెందుకండి, కాల్చుకొని తింటానికి. కాకిని కాల్చూ తింటావా? అలాంటి తిండి తినడానికి సిగ్గులేదు? ఎందుకండి, కౌజు పిట్టల్ని కాల్చుకొని తినొచ్చు కానీ కాకి పిట్టల్ని కాల్చుకుంటే తప్పండి. అది పెట్టే ఇది పెట్టే కదండి. రోజు తాగుతావా? తాగుతానండి, తెలివిగా ఉన్నంతసేపు తాగుతానండి. సిగురండి, కమ్మగుంటదండి. తెలివి తప్పగానే తుంగుని పోతానండి. ఓహో, అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. మరేనండి. చూడు, ఆ ఆఫీసర్లు మాటేమో గాని నాతో తెక్కగా ప్రవర్తిస్తే బాగుండదు. జాగ్రత్త. చెప్తాం. తమరికి వంట చేయమంటారండి? చిచి, ఆచారుతున్నా. నా అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నా తిప్పలేదో నేను పడతాను. ఎందుకు బాబు ఆపారు? పర్మిట్ ఉందా? ఉందండి. వెరీ గుడ్. మధ్య కలప కొట్టడానికి మీ తాతన్నాడు తీసుకున్న పర్మిట్ చేతిలో పెట్టుకుని రక్తచందనం కొట్టడానికి చూస్తున్నావా? ఎవరిని బుకాయించాలి చూస్తున్నావురా? ఇది ఇక్కడ మామూలేనండి. ఇది తమరించండి. అదేం కుదరదు. జీపెక్కు. బాబు, దీని వెనకాల ఉన్న మడిసి చాలా పెద్ద మడిసి అండి. ఏ భయపెడుతున్నావా? భయపడరేటండి, అయితే అటు చూడండి.
ఇక్కడికి ఎలా వచ్చావు? మీ జీప్ సప్పుని బట్టి అడ్డంగా పారొచ్చినానండి. ఏ నా జీపుకి బ్రేక్స్ ఫెయిల్ అయిన సంగతి నీకు ముందే తెలుసా? తప్పేటండి, నాకు తెలదండి. మీ పట్నం నుంచి ఉత్తరం వచ్చిందండి, ఇద్దరని వచ్చానండి.